నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే పద్మిని. చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి వారి గురించి, అంటే మన పర్యావ గురించి ఏదైనా మంచి విషయం చెప్పండి అక్క, తెలుసుకుంటాం. కంచి పరమాచార్య గారి గురించి చెప్పాలి అని అంటే జనరల్ గా ఎవరికైనా సరే చాలా ఇబ్బంది పెట్టేది ఆరోగ్య సమస్యలు. అవునక్క. అంటే మందు ఉన్న వాటికన్నా, మందు కొంచెం నెమ్మదిగా తగ్గే వాటికన్నా కూడా అంటే ఆరోగ్యం అనేది ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళని కూడా తినేస్తుంది. డబ్బు సమస్య అనుకో, ఆయనకి ఏమవుతుందా, ఇంటి బెంగగా ఉంటుంది ఒకటి. డబ్బు సమస్య అనుకో, కాసేపు మర్చిపోగలుగుతాం పద్మిని. అవునక్క. ఏదో పిల్లలతో ఆడుకుంటున్నావు, చేస్తున్నావు, రేపటి రోజు బాగుంటుందను అని తర్వాత ఉంటాం. ఆరోగ్యం అట్లా కాదు, ప్రతి క్షణం గుర్తు చేస్తూ ఉంటుంది మనం. కాబట్టి ఇట్లాంటి ఆరోగ్య సమస్యలు ఎవరికైనా ఉంటే గనక తప్పకుండా కంచి పరమాచార్య గారిని ఆశ్రయిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్య అయినా సరే తీరిపోతుంది అని చెప్పవచ్చు. అలా ఒక లీల గురించి చెప్పాలి అని అంటే, ఒక అతనికి హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంటే తండ్రికి ఖచ్చితంగా ఇది మీరు సర్జరీ చేయించాలి లంగ్స్కి అని చెప్తారనమాట. అని చెప్తే తండ్రి అతన్ని తీసుకుని వస్తాడు. తీసుకుని వచ్చి ఇట్లా ఢిల్లీకి రమ్మంటున్నారు, ఎటువంటి పరిస్థితుల్లోనూ 6 నెలల లోపల సర్జరీ చేయాలని చెప్పారు. ఇక్కడైతే నేను ఇప్పుడు చేస్తాను, లేదంటే నేను ఢిల్లీలో ఉంటాను, అక్కడికి రండి, మీరు ఏం చూసుకున్నా ఈ 6 months లోపల సర్జరీ మాత్రం అవ్వాల్సిందే అని చెప్తున్నారు మన పిల్లవాడికి అని చెప్తారు. పరమాచార్య గారు ఎక్కడున్నాడు, మీ వాడు వచ్చారా అని అడుగుతారు. అంటే వచ్చారు అని చెప్తే, చీకటిగా ఉంటుంది, ఈ లాంతర్ వెలుగులో చూస్తారు అతన్ని, ఇక్కడ నా చెస్ట్ మీద అన్నమాట, గుండెల పైన చూస్తారు అంతే. చూసి ఈ పండునే ఇట్లా 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 చేత్తో అంటారనమాట, నారింజ పండునే అని ఇస్తారు. నారింజ పండు ఇచ్చి ఏం కాదని చెప్పంట. అన్న తర్వాత ప్రసాదంగా అతను తీసుకోవడం జరుగుతుంది. అతను ఎయిమ్స్కి కూడా, ఢిల్లీ ఎయిమ్స్కి వెళ్ళి చెక్ చేసుకోవడం, ఇతనికి సర్జరీ అవసరం లేదండి, మందులతోనే తగ్గిపోతుందని. అతను చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మచారిగా ఉన్నాడట అతను. అబ్బా, మరి ఎందుకు ఉండాలనిపించింది ఆయనకు తెలియదు, కానీ నైష్టిక బ్రహ్మచారిగా ఉన్నాడు. అంటే వివాహం చేసుకోకుండా ఉండిపోయారు అని రాస్తారనమాట అందులో లీల కోసం. అంటే ఆయన ఎప్పుడు కూడా భగవంతుడి స్మరణలోనే గడిపాడు, చాలా పెద్ద జర్నలిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు అని కూడా రాశారు అందులో లీలలు. అలాగే ఇంకొకళ్ళది ఎట్లా అంటే, ఆవిడ నిద్రపోతారు, బాలుమామ అని మనం చదువుతూ ఉంటాం. బాలుమామ ఆయన పక్కనే ఉండేవారు అనమాట, పరమాచార్య గారి పక్కనే ఉండేవారు. ఒకంత చనువు ఉంది బాలుమామకి. పరమాచార్య గారు ఏదైనా కాదన్నా లేదన్నా ఆయనకి ఎప్పుడు ఆయన దగ్గరికి పంపించాలి, ఆయన ఏం చెప్తే వింటారు అనేది కూడా ఆయన సలహా ఇస్తూ ఉండేవారు అనమాట బాలుమామ. అయితే బాలుమామ గారి మేనకోడలుకి కల వస్తుంది అనమాట. ఏమని, నీ సూత్రాలు నాకు ఇచ్చేయని అడుగుతారు పరమాచార్య గారు. అడిగితే ఆవిడ లేచి ఒక్కసారి నిర్ఘాంతపోతుంది అన్నమాట. అసలే వాళ్ళ ఆయనకు ఒంట్లో బాగుండదు, కిడ్నీస్ 2 ఫెయిల్ అయిపోయినాయి, చాలా కష్టం. ఆ రోజుల్లో ఇంకా కష్టం, చాలా కష్టము అని చెప్పితే ఆవిడ బాధపడుతూ ఉంటుంది అనమాట చాలా. నాకు తీసుకొచ్చి ఇచ్చేయనంటే ఒక 2 రోజులు ఆగే వెళ్తుంది అనమాట. వెళ్తే ఇట్లా వచ్చింది కళ అని బాలుమామ చెప్తే, పరమాచార్య గారి కల్లోకి వస్తే 2 రోజులు ఆగుతావా, నీకు ఇంత ఇదెందుకు, అంత బద్ధకం ఏంటి, తొందరగా రావద్దా, అంత ఆలోచన లేదా తొందరగా రావాలని బాలుమామ తిడతారు. ఇటు నుండి కూర్చో, స్వామివారి పూజ చేసుకుంటున్నారు, పిలుస్తానని చెప్పి పూజ అయిన తర్వాత పిలుస్తాను. చూసి ఆవిడ ఏంటి అని అడిగితే, తాళి అడిగానుగా ఇవ్వమంటారు. అన్నారు ఇలాలో ఇది తీసి ఇస్తారన్నమాట. తాళి తీసి ఇచ్చిన తర్వాత ఒక పండుని, యాపిల్ పండుని తీసుకొని ఇలా 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 సన్న గీతలు గీస్తారు యాపిల్ పండు మీద. తీసి ఇది ప్రసాదంగా ఇవ్వు అని అంటే, బాలుమామ ఓ మీ ఆయన సర్జరీ అయిపోయింది ఇంకా, ఇంత నమ్మకం వచ్చు అంతే.
ఏమి ప్రాబ్లం లేదు, ఆయన అలా జీవనం సాగిస్తారు. ఆవిడేమని దండం పెట్టుకుంటారు అని అంటే, ఇంకా బంగారం అనేది నేను వేసుకోను. చాలా ఉన్నవాళ్ళు అనమాట వాళ్ళు. రవ్వల గాజులు, రవ్వల దుద్దులు పెట్టుకునే స్టేటస్, అంటే డైమండ్స్. కానీ ఆవిడ అసలు ఇక బంగారం కూడా నేను వేసుకోను అని చెప్పి నార్మల్ గా నేత చీర కట్టుకొని ఉంటాను అని చెప్పి దండం పెట్టుకుంటారు ఆవిడ. అలానే సాగిస్తారు అనమాట ఆవిడ జీవనం. అంటే ఏంటి అని అంటే, ఒంట్లో బాలేదు అని అంటే గనక స్వామివారి సర్జరీ అయినా సరే చేసేయగలుగుతారు అనేది ఇది చాలా నమ్మండి. చాలా అదేంటి యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు కూడా, యాక్సిడెంట్ అయింది మా చెల్లెలకి, మా చెల్లెలు మాట్లాడడం లేదు అని అంటే గనక ఆయన ఆ అమ్మాయి చెప్తుంది, ఇస్తారనమాట, విభూది ఇస్తారు. విభూది పెట్టిన తర్వాత ఆ అమ్మాయి చెప్తుంది, నాకు చిన్న పట్టు పరికిణి కట్టుకుని ఒక చిన్న పాప వచ్చి మెలకు వచ్చిన తర్వాత ఆ చిన్న పాప వచ్చి నేను కామాక్షిని లే అని చెప్పి నుదుటిన బొట్టు పెట్టింది, నాకు విభూది రాసిందని చెప్పి చెప్తుంది అనమాట. అంటే కామాక్షికిను ఆవిడకి ఆయనకి అసలు అభేదం కదా. అలాగే అసలు ఇది సరే నమ్మిన వాళ్ళకి, నమ్మని వాళ్ళకి పైగా ఇప్పుడు ఆయన భౌతికంగా లేనటువంటి పరిస్థితి కదా, ఎలా ఆయన దగ్గర వాళ్ళు చూడ, ఆయన కరుణ చూడ, అసలు అపార కరుణా సింధు అంటే అపార కరుణా సింధు అంతే. ఒక రైటర్ ఉన్నారు, ఆయన పేరు నేను మర్చిపోయాను. ఆయన ఏంటంటే పరమాచార్య గారిని తిట్టేవారట. అంటే ఆయన భగవంతుడిని నమ్మరు, నాస్తికులు. ఆయన వస్తూ ఉంటే యాక్సిడెంట్ అవుతుంది. అంటే ఎవరైతే నమ్ముతారు, నమ్మే ఆయన నమ్మని ఆయన ఒకే కారులో వస్తూ ఉంటారు. ఆయన చాలా కోమాలోకి వెళ్ళిపోతారు. ఈయన కొంచెం మామూలుగా నడవగలిగే స్టేజ్లో ఉంటారు. ఈయన కోలుకుంత వెళ్ళి ఇట్లా అయింది, నేను ఇద్దరం వస్తూ ఉంటే మాకు ఇట్లా అయింది పరమాచార్య గారు, మమ్మల్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు మీకు అంటే విభూదిస్తారు. ఇట్లా విభూది పెట్టగానే ఆయనకి మెలకు వస్తుంది. 2 రోజులకో 3 రోజులకో మెలకు వస్తుంది. చాలా ఇదిగా ఉంది, నేను బ్రతుకుతానని అనుకోలేదు నాకు అని అంటే, నువ్వెందుకు బ్రతకవు, పరమాచార్య గారు విభూది ఇచ్చారు నీ పేరు చెప్పంగానే, నువ్వు బ్రతకకుండా ఎలా ఉంటావు అని అంటారు ఈయన. ఎవరైతే నమ్మకం ఉంది. ఏం ఏడ్చేస్తాడు తెలుసా పద్మిని, అసలు ఆ లీల చదువుతుంటే భలే ఏడుపు వచ్చేస్తుంది. నేను ఎన్ని మాటలు ఆయన మఠం ముందు నుంచొని నమ్మొద్దు అని చెప్పి భగవంతుడిని నేను ఎన్ని మాటలు అన్నాను, ఎన్నిసార్లు నేను కించపరిచాను, తృణీకరించాను, ఆయన నా గురించి విభూది ఇచ్చారా, వాడు ఏడుస్తాడులే, వాడికి ఇప్పుడు బాగా అర్థమైందా మీకు అని అనాలి అసలు. అలాంటిది అలా అంటే ఆయన దైవం ఎందుకు అవుతారు? అలా నన్ను రక్షించారా, నాకు చాలా సంతోషంగా ఉంది, అసలు నాకు ఏమనాలో తెలియదు, ముందు ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అని అంటారు. ఎంతో మంది ఉన్న వాళ్ళని కాదు, లేని వాళ్ళని కాదు, ముస్లింలని కాదు, క్రిస్టియన్స్ అని కాదు, ఎంతో మంది ఆయన వల్ల ఆరోగ్యం చేకూరింది అని మనకి తెలుసుకోవాలి మనం. మరి ఎట్లా ఇప్పుడు మరి స్వామిని ఎలా వేడుకోవచ్చు? ఈ ఆరోగ్యం రీత్యా స్వామిని ఎలా అడగచ్చు? నేనేం చేస్తున్నాను అంటే, కొంచెం విభూది అక్కడ పెట్టడం, ఏదైనా రోజు ఒక పండు, యాపిల్, నారింజ ఏదో ఒకటి పెట్టి, ఎప్పుడన్నా ఒంట్లో బాగాలేనప్పుడు ఆయన దగ్గర పెట్టిన పండును తీసుకోవడం అంతే కదా, అంతకు మించి మనం ఏం చేయగలం? అవునా? ఆయన చూపు పడింది, ఆయన ఆశీర్వాదం పడింది అంటే అదే మందుగా పనిచేస్తుంది అనేది నా గట్టి నమ్మకం. తప్పకుండా ఈ పని చెయ్యండి, ఆయనను ఫస్ట్ నమ్మండి. స్వామి ఇది నీ ప్రసాదము, నీ గురించి తెలుసుకోవడం అనేదే చాలా అంటే కొంతమంది అంటారు, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది, మీ వల్ల కదండి మేము పరమాచార్య గారిని కలుసుకున్నాము అని అంటే, నా వల్ల అని కాదు, ఐఎమ్ జస్ట్ మీడియం అండి, నేను కాదు ఇంకోళ్ళు పరిచయం చేసేవాళ్ళు మీకు అని అంటే, అదే ఇంకొకళ్ళు కాకుండా మీరు పరిచయం చేశారు కదా అంటే స్వామివారి అనుగ్రహం ఉండబట్టే కదా అంటే, నాకు అనిపిస్తుంది వాళ్ళతో పాటు నాకు కూడా అనుగ్రహం చూపించారు స్వామి ఇంకొకళ్ళని పరిచయం చేయడానికి. కాబట్టి అలా చేయండి, తప్పకుండా మీకు స్ఫురణకు కూడా అనిపిస్తుంది ఇది చెయ్యాలి అని చెప్పి తప్పకుండా అనిపిస్తుంది. తప్పకుండా చేయండి. బ్యూటిఫుల్ అక్క, చాలా చాలా అద్భుతంగా తెలియజేశారు. ఆ లీలలు వింటూ ఉంటే అక్కడే ఉండి స్వామి ఎదుటే ఉండి వింటున్నామా చూస్తున్నామా అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది. విజువల్ అనేది వచ్చేస్తుంది కదా. సో అలా తెలుసుకోవటం, అలా ఆయనని గురించి ఊహ చేయటం నిజంగా అది సుకృతంగా భావిస్తూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి మీకేమనిపించిందో మరి మీరు కూడా మీ కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియచేయండి.
స్వామి వారి గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే గనక ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి, మేము ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాం, లీలలు చెప్పండి అని చెప్పండి.